వెంకటేశాయ. ఆలయం ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియోలో తిరుమల శ్రీవారి అన్నప్రసాద సేవ కోసం ఇచ్చిన వాహనాల విరాళం గురించి తెలుసుకుందాం. తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ నిరంతరం కొత్త కార్యక్రమాలు చేపడుతోంది. ఇటీవల బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత శ్రీ సుందర్రామ్ గారు 2 మొబైల్ ఫాస్ట్ ఫుడ్ వ్యాన్లు టీటీడీకి విరాళంగా అందించారు. ఈ వ్యాన్లు అశోక లేలాండ్ కంపెనీకి చెందిన బడోదాస్ మోడల్వి. వాటి విలువ సుమారు 45 లక్షలు. ఈ మొబైల్ వ్యాన్ల ద్వారా భక్తులకు శుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని త్వరగా అందించవచ్చు. తిరుమలలోని ప్రధాన ప్రాంతాలలో ఈ వ్యాన్లు సేవలు అందిస్తాయి. ఈ వాహనాలతో ఒకేసారి 3000 మందికి అన్నప్రసాదాలు అందించవచ్చు. తద్వారా భక్తులు తమ యాత్రలో ఆహారానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోకుండా ఉంటారు. టీటీడీ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకొని భక్తులకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ మొబైల్ వ్యాన్లలో స్వచ్ఛమైన వంటగదులు, శుభ్రమైన నీటి సౌకర్యం మరియు ఆధునిక వంట సామాగ్రి ఉన్నాయి. ఇవి భక్తులకు వేగంగా మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు సహాయపడతాయి. భక్తులు ఈ సేవలను సద్వినియోగం చేసుకొని తమ యాత్రను ఎటువంటి ఇబ్బంది లేకుండా ముగించగలరు. ఈ విరాళం ద్వారా భక్తులకు మరింత సౌకర్యం కల్పించబడుతోంది. భక్తులు ఈ సేవలను సద్వినియోగం చేసుకొని తమ యాత్రను సాఫల్యముగా ముగించగలరు. టీటీడీ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకొని భక్తులకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం నమో వెంకటేశాయ.